పటాన్చెరువు నియోజకవర్గం అమీన్పూర్ బీరంగూడ ఎక్స్ రోడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు శశిరెడ్డి సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అమీన్పూర్ కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సుమారు 25,000 ఓట్లతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడి నుండి మేము కూడా 2 డివిజన్లలో ఇంటికి తిరుగుతూ ప్రచారం చేశాం. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిరెడ్డి సుధాకర్ యాదవ్, మణి రవీందర్, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మహేష్ ముద్రాజ్, గోపాల్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంతోషకరమైన చెప్పాలా షాడా జై కాంగ్రెస్. ఇవాళ ప్రజాపాలనకు మద్దతుగా జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం ప్రజాపాలనకు మద్దతుగా ప్రజలు మద్దతు ఉన్నారనే దానికి నిదర్శనం ఇది ఒకటి. సో జై కాంగ్రెస్. ఇక ముందు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో, లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందుతుందని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్, గుడ్ ఎగ్జాంపుల్. జై కాంగ్రెస్. మరొకసారి పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీ తోటి గెలవడం జరిగింది. మరి యొక్క ప్రజాపాలనకు నిదర్శనం అని మేము తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క నవీన్ యాదవ్ గెలుపుకు మా యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మేము కూడా ఈ యొక్క ఎలక్షన్స్ లో మేము ప్రచారం చేయడం జరిగింది. మేము కూడా ఒక 2 డివిజన్లో అక్కడ ప్రచారం చేయడం జరిగింది. మరి మా వంతుగా మేము కూడా కృషి చేయడం జరిగింది. కాబట్టి నవీన్ యాదవ్ గెలుపు ఈ కాంగ్రెస్ గెలుపుగా మేము తెలియజేస్తూ మరి రేపు మన రాష్ట్రంలో జరిగే స్థానిక ఎలక్షన్స్ కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అన్ని సీట్లు గెలవడం గ్యారంటీ. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు అన్ని ఎలక్షన్స్ గెలుస్తాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాము. జై కాంగ్రెస్. ఇలా సంతోషకరము. ఇలా ఈ రోజున ఇలా జూబ్లీస్ మన ప్రజాపాలనలో 6 గ్యారెంటీలు రేవంత్ అన్న నాయకత్వంలో చాలా వరకు ప్రజలు రేవంత్ అన్న ఇక్కడ మొగ్గి మన పాలన మంచిగా ఉందని చెప్తానికి కారణం ఇదే జూబ్లీస్ ఎన్నికలు. రాబోయే కాలంలో కంపల్సరీ రేవంత్ అన్నకు మద్దతు వాళ్ళకి అన్ని క్రీమ్స్ చేస్తుందని మేము కోరుతున్నాం. ఎందుకంటే డబల్ షూటర్ అన్నాడు, త్రిబుల్ షూటర్ అన్నాడు. మా రేవంత్ అన్న ముంగడ ఏది పని చేయదు. ఇంకా అన్ని కారు పోయింది, షెడ్డుకు పోయింది, అన్ని ఇంకా ఇంటికే ఇంకా మునిగిపోయినట్టే. కాదా ఏదున్నా స్థానిక ఎలక్షన్లైనా ఏదైనా డెవలప్మెంట్ చూసి వెయ్యాలని జనాలను కోరుతున్నాం. రేవంత్ అన్న డెవలప్మెంట్ కోసం చాలా పోరాడుతుండు. మన పటాన్చెరువు కూడా గల్లీ కూడా డెవలప్మెంట్ చేస్తుండు. చాలా వరకు మనం చెప్పుకోలేకపోతున్నాం. కంపల్సరీ మా సీనన్న నాయకత్వంలో పటాన్చెరువు కూడా చాలా అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. జై తెలంగాణ. జై